హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బిజీ అయ్యాయి. అటు అభ్యర్థులు డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధాన పార్టీల అధినేతలు కూడా జనాలతో మమేకమవుతున్నారు. సీఎం జగన్పై దాడి కేసులో పురోగతి సాధించిన పోలీసులు. విజయవాడలో పోలీస్ అదుపులో 5 యువకులు. 5గురిలో ఒక యువకుడు దాడి చేసినట్లు గుర్తింపు. అజిత్ సింగ్ నగర్ వడ్డర కాలనీకి చెందిన యువకుడు. దాడికి గల కారణాలపై ప్రశ్నిస్తున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందడి కనిపిస్తుంది. ప్రచారం జోరుగా సాగుతుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అధినేతలు నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. మరో 2 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో మమేకమవుతున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయవాడలో జరిగిన రాయి దాడిపై జగన్ స్పందించారు. తన నుదిటిపై వారు చేసిన గాయం పెద్దదేమీ కాదని, దేవుడి దయతో ఆ రాయి ఇక్కడ తగల్లేదన్నారు. అంటే దేవుడు మీ బిడ్డ విషయంలో మరింత పెద్ద స్క్రిప్ట్ రాశాడని అర్థమన్నారు. ఈ స్థాయికి వారు దిగజారారంటే అర్థమేమిటి? విజయానికి మనం అంత చేరువలో ఉన్నామని, వారు అంత దూరంగా ఉన్నారని అర్థమంటూ తనపై జరిగిన గులకరాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. గాయపరచడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమని, దుష్ట చతుష్టయం కుట్రలకు అదరబోనంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం చోడవరం, యలమంచిలి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ నేతలకు మద్దతుగా ప్రచారానికి వెళ్తున్నందుకు పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.